ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరు? నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి వస్తున్నాం. వైజాగ్ నుంచి, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? ప్రవళిక. ఓకే, సో ప్రవళిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు వైజాగ్ నుంచి వస్తాం. వైజాగ్ నుంచి. సో మీ ఇద్దరికి అంటే ఏంటి పరిచయం? రిలేషన్స్ అండి. రిలేటివ్సా? ఓకే, సో మరి రెడీయా ఇద్దరు కూడా? రెడీ. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏ ఐటమ్ అయితే వస్తుందో దాంతో వంట చేయాలి, తెలుసు కదా. సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బీట్రూట్. సో బీట్రూట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో బీట్రూట్తో చక్కగా మీకు తెలిసింది ఏదైనా కూడా టేస్ట్ ఇది ఇప్పుడు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి బీట్రూట్తో ఏం చేయొచ్చు. మొదలు పెట్టేద్దాం. నేను బీట్రూట్ టమాటా రైస్ చేస్తాను. బీట్రూట్ టొమాటో రైస్. ఓకే, మీరేం చేస్తారు? నేను బీట్రూట్ కొత్తిమీర పచ్చడి. ఒకళ్ళు పచ్చడి ఒకళ్ళు రైసా? సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి బీట్రూట్ టొమాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము అరకప్పు, తరిగిన టొమాటో 1, బియ్యం 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చి బఠానీలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ప్రవళిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, తర్వాత నెయ్యి పోసుకోవాలి. సో కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె. నూనె, కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. వేయండి. నెక్స్ట్ టమాటా, ఓకే, గ్రీన్ పీస్, వెల్లుల్లి, జీడిపప్పు. ఓకే. సో టమాటో ముక్కల్లాగా వేస్తున్నారు, పేస్ట్ అలా ఏమి కాదనమాట. ఓకే, బీట్రూట్ తురుము 5 మినిట్స్ మగ్గి. సో కలుపుతారా? చిటికెడు పసుపు, వేయండి. పసుపు, గరం మసాలా. ఓకే, ఒక 5 మినిట్స్ మగ్గి. సో అన్నీ కలిపేసి మనం ఫస్ట్ చక్కగా వేయించేసుకోవాలి. బాయిల్ 5 మినిట్స్ మూత పెడదామా? సో మీరు ఎలా అంటే ఇప్పుడు ఎసరు వేసి దీన్ని కుక్ చేస్తున్నారా? కుక్ చేస్తాం బిర్యానీ అలా ఆ టైప్. సో మనం కావాలి అంటే అన్నం ఉడికించేసుకొని అలా కూడా వేసుకోవచ్చా? అలా కన్నా ఇలా కుక్కర్లో పెడితే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే ఓకే, సరే కలుపుతారా? సో మసాలా దినుసులు యాడ్ చేయకుండా గరం మసాలా పౌడర్. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక నిమ్మ చెక్క. సో నిమ్మరసం కూడా ముందే పిండేసుకుంటామా మనము? ముందే పిండేసి అన్నం అయిన తర్వాత కాకుండా? కాదు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సరే, మళ్ళీ ఫ్రై చేసి ఇప్పుడు బియ్యం వేసేసుకుందామా? సో ఇది కలర్ఫుల్ గా వస్తుంది మనకి, పింక్ కలర్ లో వస్తుంది. బీట్రూట్ కలర్ ఎలా ఉంటుందో అలా ఆ ఫ్లేవర్ లో వస్తుంది. కొంచెం అందులో వాటర్ పడుతుంది, బాయిల్ అవుతుంది కుక్కర్లో. కుక్కర్లో సరిపోతుంది. చాలా చాలు. నానబెట్టిన బియ్యం కదా, వేసిన తర్వాత మళ్ళీ చూసిపోతున్నాం కావాలి అంటే. సాల్ట్. సో వాటర్లో వేస్తున్నాం. వాటర్లో సాల్ట్. ఓకే, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు ఓకే వేసి ఆ బాయిల్ అయిన వాటర్లో ఇది వేసేద్దామా?
సరిపోతాయా నీళ్ళు? కొంచెం లైట్ వేద్దామా? ఓకే, సో మనకి ఒక 2 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తీసేసేయండి. నైస్. అదేమిటి బీట్రూట్ వేసిన అంత ఎర్రగా రాకుండా బాగానే వచ్చింది ఇది. ఫ్రై చేస్తుంటుంది కొంచెం. దాంతో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్. ఓకే, రెడీ. సో కొంచెం చల్లారితే మనకి కొద్దిగా మామూలుగా పొడి పొడిలు ఆడుతూ వచ్చేస్తుందేమో కదా. ఓకే ఓకే అండి, బీట్రూట్ టొమాటో రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ టొమాటో రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, బీట్రూట్ తురుము, పసుపు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. దీనిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన బియ్యం వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ టొమాటో రైస్ రెడీ.